డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం అక్విడెక్ట్ దగ్గర రాష్ట్ర నాయకులు మాజీ మండల కన్వీనర్ అడ్డగళ్ల సాయిరాం అధ్యక్షతనలో ఈ రోజు దివంగత నేత వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మరియు ఎక్స్ ఎమ్మెల్యే శ్రీమతి పాముల రాజేశ్వరిదేవి, మందపాటి కిరణ్. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దిగంతు నేత, పేదల పెన్నిది, పేదల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆశాకిరణం వంగవీటి మోహన రంగా గారి 37వ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వంగవీటి మోహన రంగా గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఉన్నటువంటి ఆ జంట నగరాలు కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అలాగనే మన యొక్క ఉభయ గోదావరి జిల్లాలలో ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉండటం జరిగేది. ఆయన వస్తుంటే ఒక జనసంద్రంతో వంగవీటి మోహన రంగా గారు పలానా ప్రాంతానికి వస్తున్నారంటే ఆయన అభిమానులందరూ కూడా, ఆయన అనుచరులందరూ కూడా, ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అభిమానులందరూ కూడా తరలి రావడం జరిగేదంట. మరి ఆయన చనిపోయే నాటికి నేను 7వ తరగతి ఇక్కడే రాజోల హాస్టల్లో చదువుతున్నాను. మరి అప్పుడు ఏం జరిగిందనే తెలీదు. బస్సులు తగలబెట్టారు. అంటే ఒక వ్యక్తి కోసం ఈ యొక్క రాష్ట్రం అంతా అట్టడుకుపోయిందంటే ఆయన ఏ స్థాయి మనిషో మనం అందరం అర్థం చేసుకోవాలి. ఎందుచేతంటే ఆయన ఒక విప్లవకారుడే కాదు, ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో పేదవాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. ఒక రిక్షా కార్మికుడిని అడిగితే దేవుడు అంటారు అక్కడ విజయవాడలో. ఒక సామాన్యమైనటువంటి ఎవరైనా గుడిసు వేసుకుంటే ఆ గుడిసు వాళ్ళని అడిగితే ఆ గుడిసు వారు దేవుడండి అని అంటారు. ఎవరికైనా పేదవాడికి ఏదైనా చిన్న అన్యాయం జరిగిందంటే నేనున్నానని నిలబడిన వ్యక్తి వంగవీటి మోహన రంగా గారని ఇప్పటికీ కూడా ఆ విజయవాడ ప్రాంతంలో ఎవరినైనా అడుగుతుంటుంటే మరి ఆయన గురించి ఒక చరిత్రలాగే చెప్పడం జరుగుతుంది. మరి అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుచేతంటే దిగంతు నేత రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఆప్తమిత్రుడు వంగవీటి మోహన రంగా గారు. వాళ్ళిద్దరూ కూడా కలిగి తిరిగినటువంటి ప్రాంతాలు కూడా ఫోటోలు ఉన్నవి, యూజువల్స్ ఉన్నవి. అలాంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఏదేమైనా ఆయన ఆలోచన విధానాలని మనం ముందుకు తీసుకువెళ్దాం, మనం ముందుకు నడిపిద్దాం. ఆయన ఆలోచన విధానాలకి ఎదరికి తీసుకువెళ్ళి ఆయనకి ఎప్పుడూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు, ఆయన వర్ధంతులు ఘనంగా జరిగేటువంటి విధానంలో మరి ఇంతమంది ఇంత ఉదయం టైంలో మరి సమావేశం అయ్యారంటే ఆయన మీద ఉన్నటువంటి అంకురార్పణతో, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానంతో తప్ప ఏదో ఇచ్చారు ఏదో వచ్చేస్తుందని కాదు. ఆయనకి ఘనమైనటువంటి ఒక నిజాయితీమైనటువంటి నాయకుడికి మనం నివాళులు అర్పిద్దామన్నటువంటి ఆలోచన విధానంతో ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన రంగా గారు, జోహార్ వంగవీటి మోహన రంగా గారు, జోహార్ వంగవీటి మోహన రంగా గారు. మరి ఈ కార్యక్రమ నిర్వహణ వహించినటువంటి మరి పెద్దలు అడ్డగళ్ల సాయిరామ్ గారు. ఆయన ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమం అని ఒక రంగా గారైనే కాదు, నేతిపూడి గణపతిరావు గారు అవనండి, ఇంకొకరు అవనండి, ఎవరైనా అవనండి, ఆయన ముందుకు వచ్చి అలాంటి కార్యక్రమం నేను చేస్తానని మీరు రండి అని అందరినీ సమావేశపరుస్తారు. ఆయనకి అలాంటి మంచి స్ఫూర్తి ఉన్నటువంటి నాయకుడికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అడ్డగళ్ల సాయిరామ్ గారికి.